బాగున్నామండి. వినిల గారు, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎలాంటి వర్కౌట్స్ అవి చేయడానికి ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ చాలా రకరకాల వర్క్స్లో నిమగ్నం అయిపోయి వర్కౌట్స్ చేయడానికి టైం ఉండట్లేదు. అంటే స్కిప్ చేస్తూ ఉంటారు. మెయిన్గా టైం ఉన్నా కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలని కోరుకుంటుంటారు. సో అసలు మీరు ఏం చెప్తారండి యాజ్ ఏ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్గా? అంటే వెయిట్ లాస్ అవ్వటం ఎలా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ అసలు మనం ఎలా ప్రిపరేషన్ అవ్వాలి? ముందు అసలు లేజీగా ఉండటం మానేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెయిట్ లాస్ అనేది పక్కన పెడితే లేజీనెస్ అనేది తగ్గాలి అంటే ఫస్ట్ మీకు మీరు యాక్టివ్గా ఉండటం నేర్చుకోవాలి. అంటే ఒక స్పెసిఫిక్గా ఇంట్లోనే చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటా ఉంటారు. వాళ్ళు వాటర్ తాగాలి అంటే పక్కనే పెట్టుకోకుండా వంటగదిలో పెట్టుకోవటం, అక్కడికి వెళ్ళి ఆ వాటర్ తెచ్చుకొని తాగటం, అలా అటు ఇటు యాక్టివిటీ డే మొత్తం పడుకోకుండా కూర్చొనే ఉండటం, టీవీ చూసిన రెస్ట్గా పడుకొని టీవీ చూడటం అలా చేయకుండా బాడీని కొంతవరకు శ్రమ పెట్టాలి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బర్నింగ్ క్యాలరీస్. ముందు మన బాడీని బద్ధకం లేకుండా మనం ఉంచుకోగలిగి ప్రాపర్గా నిద్రపోయిన తర్వాత అప్పుడు డైట్కి రండి. ఫస్ట్ మీ బాడీ లేజీగా ఉండకూడదు. మీ బాడీ లావుగా ఉన్నా లేజీగా ఉండకూడదు. ముందు మీ బాడీని మీరు ప్రిపేర్ చేయండి. లేజీగా ఉండదు. ఓకే, వాకింగ్ చేయలేరా, యోగా చేయలేరా, టైం తీయలేరా, ఇవన్నీ వదిలేసేయండి. ముందు డే మొత్తం మీరు కరెక్ట్గా యాక్టివ్గా ఉంటున్నారా అనేది చూసుకొని, ఆ తర్వాత నిద్ర ప్రాపర్గా పోతున్నావా అనేది చూసుకొని, ఆ తర్వాత డైట్ మీదకి రండి. వినీల గారు, అంటే చాలామంది డౌట్ ఉంటుంది, వర్కౌట్స్ చేయకుండా కేవలం డైట్ ద్వారానే మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉంటాయా? అలా అయితే ఎలాంటి దుష్పరిణామాలు కానీ అసలు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? అంటే వర్కౌట్స్ చేయగలిగిన వాళ్ళు వర్కౌట్స్ చేయటం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ మనకి ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు గ్రోత్ హార్మోన్ కూడా యాక్టివ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి అంటే మరీ అంత అగ్రెసివ్గా యాక్టివ్ అవ్వదు. సో హ్యాపీ హార్మోన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హార్మోన్స్ అనమాట మన దాంట్లో. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ని డౌన్ చేసి హ్యాపీ హార్మోన్స్ని ఆన్ చేసి ఒక రైట్ న్యూట్రిషన్ని తీసుకున్నామో అప్పుడు మనకి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి అవసరం. ఇదివరకు రోజుల్లో మన పనులన్నీ మనమే చేసుకునే వాళ్ళం. ఇంకా అక్కడ ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అనేది కూడా లేదు. దంచుకునే దగ్గర నుంచి, చిమ్ముకునే దగ్గర నుంచి, తుడుచుకునే దగ్గర నుంచి, అన్ని పిండులు రుబ్బే దగ్గర నుంచి అన్నీ మన చేతులతో మనమే చేసుకునే వాళ్ళం. పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు లైఫ్ స్టైల్ 9:30 కల్లా 9 కల్లా పడుకునే వాళ్ళం. అప్పుడు ఇన్ని డిసీజెస్ లేవు, ఇన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ లేవు, ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ లేవు. సో వ్యాయామం అనే దానికి సమయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీడే వ్యాయామమే ఉండేది. సో ఇప్పుడు మనం ఆ వ్యాయామం అనేది అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. చేయగలిగిన వాళ్ళు దాన్ని ఒక 40 minutes అట్లీస్ట్ వాక్ అయినా చేయాలి, యోగా అన్నా చేయాలి, లేదా సూర్య నమస్కారాలైనా చేయాలి. ఎక్కడికి బయటకు వెళ్ళలేని వాళ్ళు, బయటకు మేము పార్క్కి వెళ్ళలేము, మేము జిమ్కి వెళ్ళలేము, యూ కెన్ డూ సూర్య నమస్కారాస్. ఫస్ట్ డే కొంచెం కష్టంగా ఉంటుంది, పెయిన్స్ వస్తాయి, కానీ రోజు చేస్తే పెయిన్స్ అయితే రావు. సో యాక్టివ్నెస్, బాడీ యాక్టివ్నెస్కి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ తగ్గుతామా అంటే క్యాలరీ డెఫిసిట్ వల్ల వెయిట్ తగ్గుతాం. ఓకే, క్యాలరీ డెఫిసిట్ వల్ల అండ్ ఏ ఫుడ్ తీసుకుంటున్నావు, నీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా ఫుడ్ తింటూ క్యాలరీ డెఫిసిట్తో ఒక పద్ధతిగా ఒక 45 minutes ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తూ నిద్ర ప్రాపర్గా పోతే వాళ్ళ బాడీ కంపల్సరీగా హెల్తీగా అయిపోతుంది. అయితే